హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రవీణ ఫ్యాషన్ హోమ్. ఈరోజు నేను బ్యూటిఫుల్ అండ్ డిఫరెంట్ కాన్సెప్ట్తో మీ ముందుకు వచ్చేసానండి. ఏంటి అంటే మగ్గం వర్క్తో ఇయర్ రింగ్స్. ఇవి చాలా చాలా ఎక్స్పెన్సివ్ అండి. బయట మనం పర్చేస్ చేయాలి అంటే 1000 రూపీస్ అబోవే ఉంటాయి. సో అలాంటి వాటిని మనం ఇంట్లో చాలా ఈజీగా చాలా క్రియేటివ్గా క్రియేట్ చేసుకోవచ్చు. ఎలాగానే చూపిస్తాను. ఈ వీడియోలో నేను బేసిక్ మోడల్ చూపిస్తున్నానండి. రౌండ్ అండ్ డ్రాప్ షేప్లో ఉండే బేసిక్ మోడల్ అనమాట. సో లేట్ చేయకుండా ఈరోజు వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. ఫస్ట్ నేనైతే స్టిఫ్గా ఉండే ఒక ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. ఇది వైట్ కలర్ అనమాట. దీనిపైన నేను ఒక క్లిప్ స్టోన్ని కుట్టుకుంటున్నాను అనమాట. ఈ క్లిప్ స్టోన్కి ఒక 4 హోల్స్ ఉన్నాయి. ఆ హోల్స్లోంచి మనం నీడిల్ అనేది బయటికి తీసుకొచ్చి టైట్గా టాకాలు వేసేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను మొత్తం ఆరి నీడిల్తోనే స్టిచ్ చేస్తున్నానండి. ఎందుకంటే నార్మల్ నీడిల్తో స్టిచ్ చేసేటప్పుడు మనకి స్టిచెస్ అనేవి కొంచెం లూజ్గా ఉంటాయి. అలా కాకుండా ఆరి నీడిల్తో అయితే చాలా స్టిఫ్గా ఉంటాయి. సో ఇయర్ రింగ్స్ కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. సో ఈ ఇయర్ రింగ్స్కి పర్ఫెక్ట్ ఏంటి అంటే ఆరి నీడిల్లే, నార్మల్ నీడిల్ కాదు. లేదు మేము నార్మల్ నీడిల్తోటే స్టిఫ్గా కుట్టుకుంటాం అనుకుంటే అలా కూడా ట్రై చేయండి. ఓకేనా. ఇక్కడ నేనైతే క్లిప్ స్టోన్ని కుట్టుకున్నానండి. కుట్టుకుని లాస్ట్లో ఎండ్ నాట్ కూడా వేసేసాను. ఇప్పుడు దీని చుట్టూరా బేబీ పింక్ కలర్ సీడ్ బీడ్స్ని రౌండ్గా కుట్టుకుంటున్నాను. ఇక్కడ మనం యూజ్ చేసేవి చాలా సింపుల్ మెటీరియల్ అండి. క్లిప్ స్టోన్స్ మనకి స్టడ్ మధ్యలో యూజ్ చేయడానికి క్లిప్ స్టోన్స్ తీసుకున్నాం. తర్వాత బీడ్స్ యూజ్ చేస్తామండి. ఇక్కడ నేను బేబీ పింక్ అండ్ లెమన్ ఎల్లో కలర్ తీసుకున్నాను. బేబీ పింక్ ఏమో సీడ్ బీడ్స్ అండి, లెమన్ ఎల్లో ఏమో గ్లాస్ బీడ్స్ అనమాట. ఓకే. సో ఇక్కడ నేను దీని చుట్టూరా లెమన్ ఎల్లో కలర్ బీడ్స్ తోటి ఇంకొక రౌండ్ అనేది ఫినిష్ చేస్తానండి. ఇది మనకి స్టడ్ కింద ఉంటుంది. స్టడ్ ఓకే రౌండ్ షేప్లో పెట్టుకున్నాను. అండ్ దీని చుట్టూరా సీక్వెన్స్ని ఒకదాని మీద ఒకటి ఓవర్లాప్ అయ్యేలాగా స్టిచ్ చేసుకున్నాను. ఈ క్లిప్ అయితే మిస్ అయింది. సో వాటిని ఎలా స్టిచ్ చేయాలి అనేది ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడ మనకి రౌండ్ షేప్లో స్టడ్ అయితే రెడీ అయిపోయిందండి. కావాలంటే మనం ఇలా స్టడ్స్ కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే ఈ స్టడ్ కింద ఒక డ్రాప్ షేప్ కూడా డ్రా చేసుకున్నాను. చూసారా. ఈ డ్రాప్ షేప్ అవుట్లైన్ అంతా కూడా ఇలా సీక్వెన్స్ తోటి ఒకదాని మీదకి ఒకటి సీక్వెన్స్ ఓవర్లాప్ అయ్యే విధంగా వీటిని స్టిచ్ చేసుకుంటున్నాను అనమాట. సేమ్ మనం స్టడ్లో కూడా ఇలాగే స్టిచ్ చేసుకోవాలి. ఓకేనా. ఇదంతా కంప్లీట్ చేసేసుకోవాలండి. ఈ అవుట్లైన్ అంతా కూడా మనం తరువాత ఏంటి అంటే ఇదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత అవుట్లైన్ గోల్డ్ కలర్ జరీ థ్రెడ్ తోటి 2 లైన్స్ చైన్ స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. సో మొత్తం అంతా నేను ఫినిష్ చేసేసానండి. ఇక నేను కుట్టడం అది ఏం చూపించలేదు. ఎందుకంటే మామూలుగా డ్రాప్ షేప్లో లోపలంతా కూడా బీడ్స్ తోటే ఫిల్ చేశాను కదా. ఇంకా మళ్ళీ చూపించి టైం వేస్ట్ చేయడం ఎందుకు అని చెప్పేసి చూపించలేదు. ఏం చేశాను అంటే డ్రాప్ షేప్లో సీక్వెన్స్ అయిపోయిన తర్వాత లోపల ఒక 2 లైన్స్ లెమన్ ఎల్లో కలర్ బీడ్స్ తోటి 2 లైన్స్ వేసుకున్నాను. అండ్ తర్వాత దాని లోపల పింక్ కలర్ బీడ్స్ తోటి ఫిల్ చేసేసాను అనమాట. అవుట్లైన్ జరీ థ్రెడ్ తోటి 2 లైన్స్ చైన్ స్టిచ్ వేసేసాను. ఓకే. వేసిన తర్వాత దాని వెనకాల ఏం చేశానంటే ఇయర్ రింగ్స్కి క్లిప్స్ ఉంటాయి కదండి, ఆ క్లిప్ని స్టిక్ చేసేసాను. స్టిక్ చేసి దానిపైన మళ్ళీ క్లాత్ అంటించా. అప్పుడు మనకి ఆ క్లిప్ అనేది ఊడిపోదు. ఇది కూడా చాలా స్టిఫ్గా ఉంటుంది. డ్రై అయిపోయిన తర్వాత జాగ్రత్తగా మనం అవుట్లైన్ కట్ చేసేసుకుంటే మనకి ఇయర్ రింగ్స్ అనేవి రెడీ అయిపోయినట్టే. ఇది బేసిక్ మోడల్ అండి. ఇందులో మనం చాలా డిజైన్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి.